వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో జిల్లా వైద్యాధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బుగ్గారంకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి నిమిత్తం గత కొంతకాలంగా ధర్మపురిలో ఉంటున్నాడు. అక్కడ ఆయనకు జ్వరం సోకి తగ్గడం లేదు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆ వ్యక్తి జిల్లా ఏరియా ఆసుపత్రిలో తర్వాత కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకుంటున్నారని తెలిసింది. విషయం తెలుసుకున్న జిల్లా ఉప వైద్యాధికారి ఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జిల్లా వైద్యాధికారి సిబ్బంది బుగ్గారంలో కూడా మంగళవారం ఆకస్మికంగా పర్యవేక్షించారు. బుగ్గారంలోని పలు ప్రాంతాలలో వారు స్వయంగా వెళ్లి పరిసరాలను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి అక్బర్ సమయస్ఫూర్తి వ్యవహరించారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో బావుల్లో బ్లీచింగ్ పౌడర్ వేశారు. దోమల సంహరణ కోసం రసాయనాల స్ప్రే చేయించారు. జిల్లా ఉప వైద్యాధికారి ఎన్ శ్రీనివాస్ తో పాటు కమ్యూనిటీ వైద్యాధికారి అల్లంకి శ్రీనివాస్, సూపర్వైజర్లు వెంకటేష్, శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి అక్బర్, ఎంఎల్హెచ్ పి నరేష్, ఏఎన్ఎంలు శైలజ, స్వప్న, హెల్త్ అసిస్టెంట్ శోభన్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. లార్వల్ సర్వేలెన్స్లో భాగంగా అన్ని కంటైనర్స్ని విలేజ్లో చూడడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ ఇది ఎవరు లేరు, ఇంట్లో లాకేషన్ ఉంది. కానీ ఒక గోళంలో చూడొచ్చు మీరు అన్ని స్టేజెస్ ఆఫ్ మస్కిటోస్ ఉన్నాయి. లార్వా ఉంది, ప్యూపా ఉంది, ఈవెన్ అడల్ట్ మస్కిటోస్ కూడా ఎగురుతూ ఉంది. ఆల్మోస్ట్ కొన్ని వందల లార్వా ఉంటుంది. ఇది విలేజ్కి ఇబ్బంది. సో ఇట్లాంటి వాటి మీద డెఫినెట్గా మనము కంటైనర్ ఎవాక్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖాళీ చేయించాలి, అట్లయితేనే పోతాయి. దగ్గర నుంచి అందరు చూడొచ్చు, లార్వా, రూపా ఉంది, అడల్ట్ మస్కిటోస్ కూడా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ లార్వా ఉంది. పర్టికులర్లీ లాక్ వేసిన హౌజెస్, అబాండెడ్ హౌజెస్, కూలిపోయిన హౌజెస్, ఓపెన్ ప్లాట్స్, ఎక్కడెక్కడైతే ఖాళీ జాగాలని అలా ఖచ్చితంగా కంటైనర్స్ని చెక్ చేయాలి. కంటైనర్సే కాకుండా ఖాళీ వాటర్ ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్లో వాటర్ అక్యూములేట్ అయిందో అది ఖచ్చితంగా మనము చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ఒక్క వాటర్ హోల్డింగ్ స్పాట్ అది కంటైనరే కావాల్సిన పని లేదు. ఎక్కడెక్కడ వాటర్ అయితే అన్ని చిన్న చిన్న స్పేస్ని కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చెక్ చేస్తేనే ఇవన్నీ మనం కంటైన్ చేయగలుగుతాం. లేకపోతే ఆల్మోస్ట్ ఒక చిన్న ఊళ్ళో 200-300 మీటర్స్ ఊళ్ళో ఈ గోళం కూడా సరిపోతుంది మనకు. అన్ని డెంగ్యూ కేసెస్ కానీ మలేరియా కేసెస్ డెంగ్యూ రావడానికి ఇట్లాంటి మస్కిటోస్ సరిపోతాయి మనకి.